వాక్యమైనది వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని, వాక్యం ద్వారా కొత్త విషయాలు బయలుపరచమని, నీచుని సిలువ చేయడం 100% మరుగు చేయమని, మీ మాట నా నోట ఉంచమని, గ్రహింపు మాకు అనుగ్రహించమని, ఆత్మకార్యం జరిగించమని, నాయకులను నడిపింపు తెచ్చమని వేసిన మనుషులు తండ్రి. పరిశుద్ధ గ్రంథం తీసి పాత నిబంధన న్యాయాధిపతులు 11వ అధ్యాయం 32 నుంచి చూద్దాం జాగ్రత్తగా. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చి వరకు అబెల్కేరాము వరకును 20 పట్టణములను వారిని విశేషంగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణచి వేయబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటన. యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి అమ్మోనీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, యుద్ధం అది ప్రాణాలు ఉండొచ్చు పోవచ్చు. యెఫ్తాను కొంతమంది ఇశ్రాయేలు కలిసి అమ్మోనీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. యెఫ్తా మంచి దేవుని పరిచారకుడు, దేవుని సేవకుడు. ప్రభా, శత్రువులు వస్తున్నారు, తరుముతున్నారు, మాకు దయచేసి జయం ఉండయ్యా, మమ్మల్ని అప్పగించద్దు అని వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థనా పూర్వకం యుద్ధం చేస్తే దేవుడు ఏం చేశారంట, యెహోవా అతని చేతికి శత్రువుల్ని అప్పగించెను. యెఫ్తా అనే ఒక దేవుని న్యాయాధిపతి సేవకుడు గెలిచాడు. అర్థమవుతున్నాయన్నా మీకు? సందర్భం అర్థమవుతుందా? అది యుద్ధాల కాలం. యెఫ్తా శత్రువులైన అమ్మోనీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద యెఫ్తా నాయకత్వంలో అందరూ యుద్ధం గెలుచుకొని, ఇంకా మామూలుగా కాదు, ఎలా ఉంటుందో ఆలోచించండి. మామూలుగా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఇండియా టీము, క్రికెట్ టీము పాకిస్తానీలు గెలిచి వచ్చింది అనుకోండి. పాకిస్తానీలు గెలిచి వచ్చినప్పుడు ఇండియా టీం ఎలా ఫీల్ అవుద్ది? ఆస్ట్రేలియా మీద గెలవడం వేరు, వేరే దేశం టీం మీద, క్రికెట్ టీం మీద గెలవడం వేరు, పాకిస్తాన్ శత్రువుల మీద గెలవడం వేరు. ఇంకా మామూలుగా కాదు, ఆర్భాటంగా ఉంటుంది, హడావుడు ఉంటుంది. వాళ్ళు వస్తుంటే ఇంకా అందరూ బాబోయ్ జెండా ఎగరేసుకుని ఇండియా పరువు నిలబెట్టారని వాళ్ళ ఆనందం, ఇండియాలో అందరూ ఆనందం ఉంటుంది కదా. ఇప్పుడు యెఫ్తా దేవుని ప్రతినిధి, దేవుని సేవకుడు. వీళ్ళందరూ జై జయ నినాదాలతో యెహోవాకే జయం అని చెప్పి మంచి ఆనంద మహోత్సవంలో వస్తున్నారండి. 34వ వచనం చూద్దాం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు, ఆనంద మహోత్సవంతో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని యెఫ్తాకున్న ఒకే ఒక్క బిడ్డ. ఇద్దరు గాని ముగ్గురు గాని కాదు, ఒక్కళ్ళే ఉన్నారు. ఆ ఒక్కళ్ళలో కూతురు, ఆ కూతురు కాకుండా కొడుకులు గాని తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరు లేరంట. కాబట్టి అతడు యెఫ్తా తన కూతుర్ని చూచి బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చెయ్యు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా. కూతురికి ఏమర్థం కావట్లే. కూతుర్ని చూశాడు. సన్నివేశంలోకి ఒకసారి వెళ్ళండి. యెఫ్తా న్యాయాధిపతిగా గెలిచి అందరితో పాటు ఇంటికి వస్తుంటే కళ్ళ ముందు పరిగెత్తుకుంటూ ఇంట్లోంచి కూతురు వచ్చింది. పరిగెత్తుకుని రాగానే మనోడు ఆనందం కాస్త మొహం విచారం అయిపోయింది. ఏడుస్తున్నాడు. నా కుమారి, ఎంత పని చేసావమ్మా, ఎంత పని చేసావు, ఎందుకమ్మా నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావు అంటే, అసలు నేను ఏడిపించడం ఏంటి, నేనేం చేశాను, నువ్వు వస్తున్నావు ఆనందంతో అమ్మకి చెప్పాను, అందరికి మా నాన్న గెలిచాడు, మా నాన్న దేవుని సహాయంతో శత్రువులను చితక్కొట్టేసి వచ్చేస్తున్నాడు, బాబోయ్ నేను పండగ చేసుకుని వస్తే నాన్న నువ్వేంటి నాన్న ఇలాగా నన్ను డిసప్పాయింట్ చేసావంటే, నేను చేసింది నీకు తెలిస్తే నువ్వు కూడా డిసప్పాయింట్ అవుతావే తల్లి. ఆవిడకి ఏం అర్థం కావట్లా. ఏం జరిగింది చూద్దాం. 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను. యెహోవాకు మొక్కుకొనెను. యెఫ్తా యెహోవాకు మొక్కుకున్నాడంట. ఏమని? ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల, శత్రువులైన అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మరియు దహన బలిగా
దాన్ని నేను అర్పించెదను అని యుద్ధానికి వెళ్ళ ముందు, శత్రువులను జయించక ముందు ప్రార్థన చేసుకొని మొక్కుబడి చేసుకున్నాడు యెఫ్తా. మామూలుగా ఇప్పుడు మన వాళ్ళు అంటారు కదా, నాకు పిల్లలు పుట్టలేదు ప్రభా, పిల్లలు పుడతాయి కనుక మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, కొడుకుని మీకు సేవకి ఇచ్చేస్తాను, రకరకాల మొక్కుబడులు ఉంటాయి కదా దేవుని పిల్లలకి. అన్న ఏం చేసింది, నాకు మగబిడ్డనిస్తే మందిరానికి ఇచ్చేస్తాను, పర్మనెంట్గా ఇచ్చేస్తాను ఇంకా కొడుకుని, అంతే. అలాగే ఇక్కడ యెఫ్తా కూడా నాకు జయ జీవితం ఇస్తే, శత్రువులను అప్పచెప్తే, క్షేమంగా నన్ను ఇంటికి తీసుకెళ్తే, శత్రువులు చాలా దారుణంగా ఉన్నారు, నన్ను వేసేత్తరం భయమత్తం ప్రభా, మీరు సహాయం చేస్తే, మీరు ఎంటర్ అయితే తప్ప నాకు వల్ల కాదు. ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటి ద్వారం దగ్గర నుంచి కుక్కొచ్చినా, నక్కొచ్చినా, మేకొచ్చినా, ఎవరొచ్చినా వాళ్ళని మీకు ప్రతిష్ఠించేస్తాను, 2 దహన బలి చేసేస్తాను అని మాటిచ్చాడు. ఇప్పుడు కళ్ళ ముందు ఎవరు వస్తున్నారు ఇంటి ఎదురుగుండా? కన్న కూతురు, పెంచి పెద్ద చేసిన కన్న కూతురు, ఒక్కగానొక్క కూతురు. అందుకే ఏడుస్తున్నాడు, బాబోయ్ అమ్మా, జయ జీవితం అంతా ఎగిరిపోయింది కదమ్మా, ఆనందం అంతా పోయింది కదమ్మా, దుఃఖం వచ్చేసింది కదమ్మా, నువ్వు వచ్చావేటమ్మా. 35. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి దయచేసి దేవుని పిల్లారా. యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను అనగా ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? మాట ఇచ్చావా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నారని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించాను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకుని మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగలేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను. ఇది పరిశుద్ధ గ్రంథం, కల్పించిన కథా పుస్తకం కాదు, యథార్థ సంఘటన, జరిగినట్టు మహాదేవుడు సత్యదేవుడు రాయించిన గ్రంథం ఇది. రియల్ గా కొన్ని వేల సంవత్సరాల కిందట జరిగిన యథార్థ సంఘటన. ఎంత మంచి కూతురండి, ఎంత గొప్ప కూతురండి. నానా నన్ను మొక్కుబడి చేసుకున్నావా, నన్ను దహన బలిగిస్తున్నావా, అయితే ఓ పని చేయి, పరిశుద్ధ దేవుడు మహాదేవుడు ఆయన, మీరు నన్ను 2 నెలలు ఇస్తే సిద్ధపడతా, నైవేద్యంగా నేను అర్పించబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పుట్టిన దగ్గర నుంచి ఎప్పటివరకు ఏమైనా తేడా ఉంటే వెళ్ళి సిద్ధపడతానని చెప్పి చెలికెత్తులతో వెళ్ళి, ఎందుకు సిద్ధపడుతుందంటే చచ్చిపోవడానికి. తండ్రి ఏమో ఇక్కడ సిద్ధపడుతున్నాడు, అక్కడేమో కూతురు సిద్ధపడుతుంది. వీళ్ళు కదా దేవుని జనాంగం. ఈరోజు వింటున్న దేవుని పిల్లలారా, నా దేవుడికి మీరు ఎన్ని మాటలు ఇచ్చారు, నా దేవుడికి ఎన్ని ప్రమాణాలు చేశారు, నా దేవుడికి కానుకల రూపంలో, పరిచర్య విషయంలో అవ్వచ్చు, కానుకల విషయంలో అవ్వచ్చు, ఎన్ని ప్రమాణాలు చేశారు, ఎన్ని మీరు తీర్మానాలు చేసుకున్నారు, ఒకసారి ఆలోచించండి. ఎన్ని మాటలు ఇచ్చారు. మీ బతుకులు ఈ రోజు ఇలా అయిపోవడానికి కారణం మాట తప్పడం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఆయన మాట తప్పని దేవుడు. మనం కూడా ఆయన మాట తప్పని పిల్లలుగా ఉండాలని తండ్రి ఆయన ఆశపడతారండి. తండ్రిగా ఆయన ఆశపడతాం. ఒకసారి 15వ కీర్తన చూద్దాం, 15:4. అతడు ప్రమాణము చేయగా నష్టం వచ్చినా కూడా మాట తప్పడు. ఎవడు? కీర్తనలు 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు? పరలోకం ఎవడెళ్తాడంట? ఎవడైతే దేవునికి మాట నిలబెట్టుకుంటాడో, అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా సరే, నువ్వు దేవుడికి ఒక మాట ఇచ్చావంటే ఆ మాట పోగొట్టుకోకూడదు, ఆ మాట ఫెయిల్ అవ్వకూడదు. దేవుడు లెక్క చూస్తారు. నువ్వు మాట నిలబెట్టుకుంటే ఇంకా నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు నాకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నావు, నన్ను సంతోషపెట్టావు, ఆ మాట నిలబెట్టుకొని ఆ పని చేసి నాకు సంతోషానికి నువ్వు కారణం అయ్యావు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. అదే టైంలో నువ్వు మహాదేవునికి, రోషం గల దేవునికి మాట ఇచ్చి తప్పితే నిన్ను నీ కుటుంబానికి రోడ్డు మీద లాగేస్తారు. ఆయన 2 చేస్తారు. ఆశీర్వదించే దేవుడే శపిస్తారు,
పైకి తీసుకెళ్లే దేవుడు కింద దూసేస్తారు. యాకోబు మాట ఇచ్చి మందిరం కడతానని తప్పాడు. కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయి కొడుకులు హంతకులు అయిపోయారు. కూతురు చెరపబడింది. మీరు 2 ఎగ్జాంపుల్ బైబిల్లో చదువుకోవాలి. అబ్రహాము తన కొడుకుని ఇవ్వడానికి మాట ఇచ్చాడు. పొద్దున్నే మరి ఎలా ఒప్పించాడో ఏం చేశాడో తెలియదు. వెళ్ళిపోయాడు. మాట నేను ఇస్తాను ప్రభు అన్నాడు. కొడుకుని బలిచ్చేశాడు, కత్తెత్తేశాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇక్కడ యెఫ్తా తన కూతుర్ని బలిచ్చేసి ఆశీర్వాదం పొందుకున్నారు. మీరు లైట్గా తీసుకోమాకండి. మీ హృదయాలు కఠినం అయిపోయినాయి. పాపం హృదయాలతో మీరు ఉన్నారు కాబట్టి దేవుని వాక్కు మీలోకి వెళ్తలేదు. మీ హృదయంలో గుచ్చుకోవట్లే. ఎందుకనే పాపంతో నిండిపోయారు. పాపం హృదయంతో, అహంతో, గర్వంతో నిండిపోయారు కాబట్టి వాక్యం మీలో పనిచేయట్లేదండి. మీరు ఎంత భక్తి చేసినా, ఎంత పరిచయం చేసినా ఫలింపు ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎందుకు తెలుసా? కొంతకాలం కిందట మీరు మాట ఇచ్చారు దేవుడికి, ఆ మాట నెరవేర్చుకోవట్లేదు. ఆ మాటను బట్టి దేవుడు దుఃఖపడుతున్నారు. ఆ మాటను బట్టి, నీ తిరుగుబాటును బట్టి దేవుడు బాధపడుతున్నారు. నువ్వు ఆయన దుఃఖానికి కారణమయ్యావు కాబట్టి నీకు ఏ మేలు జరగదు, ఆశీర్వాదం ఉండదు, ఏముండదు. సీరియస్గా చెప్తున్నా. చూడండి, యెఫ్తా నేను యెహోవాకు మాట ఇచ్చి తప్పలేను. డబ్బు కాదు ఇచ్చింది, అక్కడ బంగారం కాదు. డబ్బు సంపాదించుకోవచ్చు, బంగారం సంపాదించుకోవచ్చు. ఎదిగిన కూతుర్ని నరికేశాడండి బలిపీఠం మీద. మీరు ఈరోజు కానుకోవడానికి చచ్చిపోతున్నారు. కానుకిస్తే దేవుడు అన్యాయం చేస్తారా చెప్పండి ఒక మాట? దేవుడు తన నిమిత్తం నువ్వు ఏదైనా శ్రమ పడితే వదిలేసే దేవుడా? మధ్యలో వదిలేసే దేవుడా? నువ్వు ఆయన పేరట మొక్కుకున్నది, ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్ట కోసం ఒకవేళ అప్పు చేస్తే అప్పు తీర్చలేని దేవుడా? కొత్త ద్వారాలు తెరవలేరా? నువ్వు ఇస్తావా లేదో చూస్తారు. నువ్వు మాట నిలబెట్టుకుంటావా లేదో చూస్తారు. ఆ మాట కోసం నువ్వు ఎంత ప్రయాసపడతావో చూస్తారు. అబ్రహాము అది చిన్న విషయం కాదు. మీ లైఫ్లోకి వస్తే తెలుస్తుంది. ఏదైనా కొడుకుని ఎలా రెడీ చేసి ఉంటాడు. భార్య అడుగుతుంది, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? తను దేవుడికి మాట ఇచ్చాడు. ఎన్ని వచ్చినా పక్క జరిపేసి, ఎంత బాధ వచ్చినా నిలబెట్టుకున్నాడు కాబట్టి చరిత్రలో మిగిలిపోయాడు. యెఫ్తా మాట ఇచ్చాడు. అది ఎంత అంటే మీరు ఆలోచించండి ఒకసారి. నీకు నువ్వే అలాంటి పరిస్థితి వస్తే దేవుని వదిలేస్తావు. నువ్వు ఖచ్చితంగా దేవుని వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు గ్యారంటీగా. కూతున్నప్పుడు ఏంటండి బాబు, నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు చేయాల్సిన చిన్న 10,000 కోసం చచ్చిపోతావు. 1,00,000 రూపాయలు మాట ఇచ్చి బాబోయ్ అని ప్రయత్నం చేశానండి, దొరకట్లేదు. నిజంగా నీ గుండెల మీద చెప్పు. దొరికేదాకా ప్రయత్నం చేస్తారా? 1-2 సార్లు ప్రయత్నం చేసి వదిలేస్తారా? ఏది న్యాయం, ఏది కరెక్టు? వేరే విషయాల్లో అయితే పరిగెడతావు. దేవునికి సంబంధించి కాకుండా లోకపరంగానో, నీ కుటుంబ పరంగానో, నీకు సంబంధించి ఏదైనా విషయాల్లో అయితే పరిగెడతావు. దొరికేదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటావు. కానీ దేవుడు అంటే ఒక చులకనతనం, దేవుడు అంటే ఒక లెక్కలేంతనం, దేవుడికి అర్థం కాదా మన పరిస్థితి? దేవుడు చూసుకోరా నా పరిస్థితి, దేవుడు తెలియదా? ఇలాంటి సాకులు సాతానుగాడు పక్క నుంచి ఇస్తూ ఉంటాడు. దాన్ని నువ్వు ఫాలో అయిపో, నువ్వు నరకానికి పోతావు. అతడు నష్టము కలిగినను మాట తప్పడు. మాట తప్పే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. మాట మీద నిలబడే వాళ్ళంటే ఇష్టం, నమ్మకస్తులంటే ఇష్టం, యథార్థవంతులంటే ఇష్టం. దేవుడి కోసం కరిగిపోయే వాళ్ళు, దేవుడికి ఇచ్చిన మాట కోసం ఏదైనా భరించే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. అది చెప్పుకుంటారు. ఆయన చరిత్రలో ఎందుకు రాయించారు వీళ్ళిద్దరి గురించి? అబ్రహాం గురించి కానీ, యెఫ్తా గురించి కానీ ఎందుకు రాయించారు? దేవుడు హృదయాన్ని వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి. ఎందుకు యాకోబు గురించి రాయించారు వ్యతిరేకంగా? దేవుడిని దుఃఖపెట్టాడు కాబట్టి. మాట ఇచ్చి, అయ్యా నేను ఒంటరిగా వెళ్తున్నాను, మీరు గనక నన్ను ఆశీర్వదిస్తే మందిరం కడతా అన్నాడు, మర్చిపోయాడు. ఈరోజు కూడా మనం గనక దేవుడికి మాట ఇచ్చి తప్పితే ఆయన ఎలా లాగాలా లాగేస్తారు. మనం గనక మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే ఆయన కోపం రగులుకుంటుంది. ఎందుకు తెలుసా? అన్న ఏం చేసిందండి, నా బిడ్డను ఇచ్చేస్తానంది. బిడ్డనివ్వడం అంటే మాటల. చాలా సంవత్సరాల తర్వాత బిడ్డను పుట్టినప్పుడు మనసు మారిపోవచ్చుగా. చాలా మంది ఇప్పుడు అంతే, మొక్కుబడి చేసుకునేప్పుడు ఏముండదో చక్కగా ఉంటారు, కార్యం జరిగేదాకా చక్కగా ఉంటారు. ఆ తర్వాత ఆ మొక్కుబడి చెల్లించడానికి వస్తాయి నీరసం అండి, ఇంకా నొప్పులు వస్తాయి ఒక్కొక్కరికి. అంటే యాక్చువల్గా నేను అనుకున్నాను, నేను ట్రై దేవుడు నీ సాకులు వినరు. దేవుడు నీ సాకులు వినరు. నువ్వు మొక్కుబడి చెల్లించావా లేదా దాన్ని బట్టి నీకు శిక్ష, లేదంటే దానికి బట్టి ఆశీర్వాదం. నువ్వు ఏమన్నా అయిపో. అరే కన్న కూతుర్నే చంపేసినప్పుడు మొక్కుబడి కోసం నువ్వెంత, నీ కానుక ఎంత అండి? నాకు అర్థం కాదు, చెప్పాలి. మలాకీ గ్రంథం ప్రకారం దేవుడే పురుగులను పంపించి పంటని పాడు చేయమంటారంట. దేవుడే నీ కుటుంబం మీద శత్రువును వదులుతారు. చాలా మంది శత్రువులతో ఉన్నావు నువ్వు, ఇంకా రేపుతారు. ఆయన ఇశ్రాయేల్ మీదకి దేవుడే శత్రువుని రేపి పంపించేవాళ్ళంట. దేవుని ఆత్మగా చెప్తున్నా, ఈ సబ్జెక్ట్ ద్వారా దేవుడు స్పష్టంగా చెప్పమంటున్నారు. దేవుని సంగమా, నువ్వు దేవుడికి ఇచ్చి చూడు. ఆయన అదే అంటున్నారు మలాకీ గ్రంథం, నాకు ఇచ్చి చూడండి, నాకు ఇచ్చి శోధించండి, నాకు ఇచ్చి నన్ను వెంటాడండి. ప్రభువా మీరే కదా శోధించమన్నారు, ఇవ్వండి అయ్యా నాకు ఆశీర్వాదం. అంటే ఆకాశము విప్పి పట్టజాలంత ఆశీర్వాదం ఇస్తాను. ఒకవేళ ఇవ్వకుండా నన్ను మోసం చేస్తే
నాకు ఇచ్చి మాట తప్పితే నాకు రగిలిపోద్ది అంటున్నారు. రోడ్డు మీద పడిపోతారు అనవసరంగా. సీరియస్గా చెప్తున్న దేవుని ఆత్మ కలిగి మీరు దేవుడికి ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే మొక్కుబడి చేసుకున్నారో, అది ఎటువంటిది కానుక అవ్వచ్చు, లేదా ఇంకా దేనికి సంబంధించి నాకు తెలియదు అండి. మీకు మనోనేత్రాలు తెరవబడలేదు కాబట్టి మీకు తెలియదు దేవుడు ఏది పంపించబోతున్నారో శాపం. మీరు మొక్కుబడి చెల్లిస్తే ఏ ఆశీర్వాదం ఇస్తారో మీ ఊహకు అందదు అది. దయచేసి దేవుడితో గేమ్స్ ఆడద్దు. దయచేసి యెఫ్తా ద్వారా దేవునితో మాట్లాడు. తన కూతుర్నే బలిచ్చినప్పుడు నువ్వు ఓటానికి బాధ ఏంటి? నువ్వు చేయడానికి బాధ ఏంటి? మీలో చాలా మంది అందుకే ఎదగలేకపోతున్నారు. ఒకసారి చూద్దాం ఆ వాక్యం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ, నీవు మొక్కుకుని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకుని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నువ్వు మాట ఇచ్చి తప్పడం కంటే మాట ఇవ్వకపోవడమే మేలు. అయితే ఇవ్వాలి నుంచి ఏ మాట ఇవ్వను, అలా అప్పుడు నీకు దేవుడు ఏం చేయరు. అక్కడ యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యా శత్రువులు ఎదురుగా ఉన్నారు. సరే, మొక్కుబడి ఎప్పుడు చేసుకుంటారండి? శత్రువులు బలంగా ఉంటే చేసుకుంటారా, బలహీనంగా ఉంటే చేసుకుంటారా? చెప్పాలి. ఇంటికి క్షేమంగా వెళ్తానేమో లేదో అని ఏ మాట ఎప్పుడు అంటాడండి? ఎదుటోళ్ళు బలాఢ్యులు అయితే, శత్రువులు రెచ్చిపోతున్నప్పుడు ఆ మాట అంటాడు. నీ జీవితంలో కూడా అలాంటి శత్రువులు వచ్చారు, పరిస్థితి వచ్చింది, రోగం అనే శత్రువు, అప్పులనే సమస్య, ఇంకా ఏదో రకరకాల చేదబడిలో ఏదో అప్పుడు నువ్వు అనుకున్నావు, ప్రభు నన్ను కాపాడండి అయ్యా, రక్షించండి అయ్యా, నన్ను విడిపించి, నా భర్తకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందయ్యా, నా భర్త లేదు, నీ కుటుంబం రోడ్డు మీద ఏదో ఒకటి వచ్చినప్పుడు నువ్వు మొక్కుబడి చేసుకున్నావు. ఏదో ఒకటి వచ్చింది నీ లైఫ్లో, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇరుకు వచ్చింది. అప్పుడు దేవుడు చూసావు, అయ్యా నాకు, నా కుటుంబానికి విడుదల ఇవ్వండి అయ్యా, రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా, ప్లీజ్ అయ్యా అని ఏదో టైంలో నువ్వు మొక్కుబడి చేసావు. ఆ మొక్కుబడిని వదిలేసావు. ఆ మొక్కుబడిని ఎప్పటికి తీర్చడానికి ఇష్టపడట్లా నువ్వు. యెహోవాకు మాట ఇచ్చి నేను ఎలా తప్పగలను? ఆ మాట ఉంటుంది, భలే ఉంటుంది. ఆదికాండంలో 22వ అధ్యాయం. అబ్రహాంతో నువ్వు నా మాట వినినందున నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని మీలో దేవుని భయం ఉన్న వాళ్ళే మొక్కుబడులు చెల్లిస్తారు. దేవుని భయం లేని వాళ్ళు సాకులు చెప్తారు, శిక్ష పాలైపోతారు. దేహానికి శిక్ష వచ్చేస్తే మొక్కుబడి చెల్లించకపోతే ఎవరికో శాపం రాబోతుంది, దిగజారిపోబోతున్నారు. ఏ కుటుంబం నాకు తెలియదండి. సీరియస్ గా చెప్తున్నా, ఎవరో శత్రువులకు అప్పగించబడబోతున్నారు. దేవుడు ఇచ్చిన అవకాశాలన్నీ నిర్లక్ష్యం చేశారు, సాకులు చెప్పుకుంటూ చేశారు. మొక్కుబడి విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉంటారు. తెలుసా మీకు? మోషేని పిలిచింది ఎవరు? అభిషేకించింది ఎవరు? కొంచెం ముందుకెళ్ళిందని గుర్తుందా? సున్నతి చేయించబడలేదని మోషేని చంపడానికి దేవుడు రెడీగా ఉన్నారు, గుర్తుందా? ఎవరు చంపాలనుకుంటున్నారంట? దేవుడు మోషేని చంపాలనుకున్నారంట. సున్నతి లేనందు. రూల్ అంటే రూల్ ఆయన దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆయన ఇవ్వాల్సిన ఉపతి లాక్కుంటారు మన దగ్గర నుంచి. ఎలాగోలా. ఎందుకు ఆ కష్టాలు చెప్పండి? దేవుడికి నువ్వు ఏదైతే మొక్కుబడి చేస్తున్నావో సంతోషంగా నా దేవుడికి ఇస్తున్నా అన్న తన కొడుకునిచ్చేస్తే అలా మిగిలిపోయిందా? పిల్లలు లేని వాళ్ళగా 5గురిని ఇచ్చారంటండి బాబు. ఒక బిడ్డని ఇచ్చేసినందుకు, మొక్కుబడి చెల్లించినందుకు, దేవుణ్ణి సంతోషపెట్టినందుకు 5గురు సంతానం ఇచ్చి 6గురు అయిపోయారండి. నువ్వు ఇస్తున్నావా లేదా చూస్తారు ఆయన, నువ్వు లోపడుతున్నావా లేదా చూస్తారు. నువ్వు ఇస్తే మహిమ గల దేవుడు అండి. నీ అప్పు తీర్చలేరండి ఆయన. నువ్వు ఏదైనా చేసావు అనుకో, ఆయన చేయలేరా నీ కోసం? అంత అసమర్థత కలిగిన దేవుడా, చేతగా దేవుడా దేవుడు? 100 రెట్లు ప్రతిఫలం ఇచ్చే దేవుణ్ణి కలిగి ఉన్నావు. దేవుని భయం కలిగిన వాళ్ళు దయచేసి ఫాస్ట్ గా మొక్కుబడి చెల్లించుకోండి. మాట ఇచ్చి తప్పమాకన్నది. కానుక విషయంలో అవ్వచ్చు, వస్తువుల విషయం అవ్వచ్చు, ఏదో నాకు తెలియదండి. ప్రార్థన మహోన్నతులు తెలియదని ప్రేమ వాక్యమైనదో సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడారు. మొక్కుబడి చెల్లించకపోతే మీకు ఎంత కోపం వస్తుందో, మీరు ఎంత దారుణంగా శిక్ష పాలు చేస్తారో ఈ రోజు అర్థమైంది ప్రభువా. మీ ప్రజలందరూ ఏ విషయంలో మొక్కుబడి చేసుకున్నారో, మీరు ఏ విషయంలో కోపంగా ఉన్నారో మీ ప్రజలకు ప్రేరేపణ యేసు నామములో దర్శించండి, యేసు నామములో చూపించండి, యేసు నామములో.